కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే కర్కాటక రాశి సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది, మైత్రి బంధాలు పెరుగుతాయి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ ఆలోచనలతో మీరు తీసుకునే నిర్ణయాలతో చక్కటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కూడా మీ యొక్క గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించి మీరు ఒక చక్కటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆ నేపథ్యంలో మీరు అలాంటి వ్యక్తుల్ని కలవడం, అంటే ఎవరి దగ్గరైనా మీరు ఈ యొక్క క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన గృహాలకి సంబంధించినది, దాని మీద రావాల్సిన ధనాదాయం, ఆర్థిక విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో వ్యక్తులతో మీరు మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే వారితో మీరు బార్గెనింగ్, అంటే వారితో మీరు మాట్లాడి దాని ధనాన్ని సేకరించే విషయంలో కొంత మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం కొంతవరకు తక్కువగా ఉన్నా మీరు ఎలాగన్నా సరే చక్కగా మాట్లాడి దాన్ని ఆ యొక్క సమస్యను అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ముఖ్యంగా ఈ సంఘంలో వ్యక్తులతో ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, అంతేకాకుండా న్యాయ సంబంధమైన విషయాలు, ముఖ్యంగా మీ ఆరోగ్య సంబంధమైన విషయాలు, దినచర్యలో మీ యొక్క మార్పులు, అంతేకాకుండా కొత్తగా మీ యొక్క విషయాల్లో మీరు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించి, అంటే మీ హాబీలు కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు విజయం సాధించడానికి తీసుకునే నిర్ణయాల్లో దాన్ని పడే శ్రమ మొదలైన వాటికి సంబంధించిన వాటికి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే వాటి కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ యొక్క బంధువర్గంతో కూడా ఇబ్బంది కలగకుండా మీరు మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, ముఖ్యంగా బంధువర్గంలో కూడా మీ యొక్క సోదరి వర్గంతో కావచ్చు, లేకపోతే బంధువర్గంలో ఉండే స్త్రీలతో కావచ్చు, అభిప్రాయ భేదాలకి వీలైనంతవరకు దూరంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతుంది అనుకున్నప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా మానసిక అంశాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అంటే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి తీసుకునే నిర్ణయాలు, మంచి మ్యూజిక్ వినడం కానీ, లేకపోతే సంగీతంతో పాటుగా ఏదైనా చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం, అంతేకాకుండా విందు వినోదాలు లాంటి దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం, ఇష్టమైన మిత్రులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం, వారితో కలిపి ఏదైనా, అంటే ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే మీ ఆత్మీయులైన వ్యక్తులు, జీవిత భాగస్వామి మొదలైన వారితో కలిపి ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే వాటికి సంబంధించిన చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందుగా హృదయాందోళనని అధిగమించాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఆత్మీయ వర్గంతో కలిపి చక్కటి చర్చలు చేసి సమస్యల్ని అధిగమిస్తూ ఆశించిన ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు.